బైక్ అంటే యూత్కు పిచ్చి, ఆ పిచ్చి పీక్స్కు చేరితే ప్రాణం బలి. ఇప్పుడంతా ఇదే, చేతిలో బైక్ ఉంది, రూల్స్ తెలీదు, స్పీడోమీటర్ పట్టించుకోం, యాక్సలరేషన్ ఇచ్చాం. ఇది బైకర్స్ తీరు. ఎవరు మాకు ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్, మేము ఎవరికి ఎదురెళ్ళినా వాళ్ళకే రిస్క్ అన్నట్టుగా ప్రజల ప్రాణాల మీద తెస్తున్నారు బైకర్స్. అనేక రోడ్డు ప్రమాదాలకు బైకర్సే కారణమవుతున్నారు. ఇంతకీ బైకర్స్ ఈ తీరుకు కారణం ఎవరు? ఒకరి నిర్లక్ష్యం మరొకరి ప్రాణాలను తీస్తుంది. ఇష్టానుసారంగా వాహనాలను నడపడం, హీరోలా ఫీల్ అవ్వడం. చేతిలో బండుంది, మనల్ని ఆపేవాడే లేడని ఫీల్ అవుతున్నారు కొందరు వాహనదారులు. ఇదే నిర్లక్ష్యం ప్రతి ఏడాది వందల ప్రాణాలను తీస్తోంది. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన బస్ ప్రమాదం సైతం బైకర్స్ కారణంగానే జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. కేవలం కర్నూలు ఘటనే కాదు, అనేక ప్రమాదాలకు బైక్స్ కారణమవుతున్నాయి. బైక్స్ అంటే ఫ్యాషన్ అయిపోయాయి. స్కూల్ ఏజ్ పిల్లల నుంచి కాలేజ్ కుర్రాళ్ల వరకు అందరికీ బైక్స్ అంటే పిచ్చి. ఈ పిచ్చికి కొంత అడ్డు అదుపు ఉంటే ఓకే, కానీ బైక్స్ పిచ్చి పీక్ లెవెల్కు చేరడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడిది సిటీ నుంచి ఊళ్లకు కూడా చేరింది. రోడ్డు నిబంధనలపై కనీస అవగాహన లేకుండా బైక్స్ నడుపుతున్నారు. నిబంధనలు తెలుసా అంటే అబ్బే, కనీసం సిగ్నలింగ్ పైన కూడా అవగాహన ఉండదు. ముఖ్యంగా సిటీలో హైవేలపై బైకర్స్ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. సిటీలో రోడ్డెక్కితే నిబంధనలు ఎంతమంది పాటిస్తున్నారో అర్థమవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ లేని రూట్ చూద్దామంటే దొరకదు. ఈ మధ్య సిటీలో మొబైల్ డ్రైవింగ్ విచ్చలవిడిగా పెరిగింది. డ్రైవింగ్ చేస్తూనే రీల్స్, యూట్యూబ్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ర్యాపిడో, ఓలా, ఉబెర్ బైక్స్ నడిపే వాళ్ళైతే లొకేషన్ చూస్తున్నారో తెలియదు, యూట్యూబ్ చూస్తున్నారో అర్థం కాదు. అనేక మంది ఇలానే వ్యవహరిస్తున్నారు. ఇక బైకర్స్ విషయానికొస్తే వీళ్ళు చేసే రచ్చ అంతా ఇంత కాదు. ట్రాఫిక్ చూడరు, రూట్ చూడరు. ఎలా పడితే అలా లెఫ్ట్ వెళ్తున్నాడనుకునే లోపే రైట్కు తిప్పేస్తాడు. మరొకడేమో ఆపోజిట్ వస్తాడు. ఇంకొకడు వెనక నుంచి వచ్చి గట్టిగా హారన్ కొట్టి కట్కొడతాడు. ఇలా ఒకట్రెండు కాదు, పిచ్చి నెత్తినెక్కిన బైకర్స్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. మాడిఫైడ్ బైకులు, స్పోర్ట్స్ బైక్స్ పేరుతో రేసులు నిర్వహిస్తుంటారు. జనాలు లేని ప్లేసుల్లో రేస్ కొట్టుకోండిరా అంటే ట్రాఫిక్లోనో హైవేస్ మీదనో బైక్ రేస్ చేస్తూ కనిపిస్తారు. బైకర్స్ ఇంత రెచ్చిపోతున్నా ట్రాఫిక్ అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఓ ప్రమాదం జరిగితేనే అన్నీ గుర్తుకొస్తాయి. ఎవరిని ఉపేక్షించమనే మాటలను అధికారులు చెబుతారు, కానీ తరువాత అదే తీరు. అందుకే అనేక మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ను బ్రేక్ చేస్తే చక్కగా ఓ ఫోటో కొట్టి చలాన్ వేయడంతోనే అధికారులు సరిపెట్టుకోవడం కూడా వాహనదారుల్లో నిర్లక్ష్యానికి కారణమవుతోంది. వేస్తే చలాన్ వేస్తారేమో, అంతేగా కట్టేద్దాం అనుకుంటున్నారు. అందుకే హెల్మెట్ ఉండదు, రాంగ్ రూట్ కనిపించదు. గల్లీ అయినా నేషనల్ హైవే అయినా ఒకే స్పీడ్, 100కు తగ్గేదేలే అనేలా బండిని నడుపుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడే లేన్ డిసిప్లిన్ అని కూడా ఒక టెస్ట్ జరుగుతుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే మనకున్న వెహికల్స్ వాల్యూమ్ బట్టి కానీ, లేకపోతే మన వాళ్ళ సైకాలజీని బట్టి కానీ కొంచెం ఈ లేన్ డిసిప్లిన్ అనేది చేయట్లేదు ఎవరు కూడా. పూర్తిగా లెఫ్ట్ సైడ్ మన 2 వీలర్స్, తర్వాత ఆటోస్, తర్వాత 4 వీలర్స్, ఇట్లా హెవీ వెహికల్స్ పూర్తిగా రైట్ సైడ్ ఇలా ఉంటాయి. కానీ అది ఎక్కడా కూడా పాటించడం జరగట్లేదు. ముఖ్యంగా సిటీలో బైకర్స్లో కనీసం భయం కనిపించడం లేదు. విచ్చలవిడిగా బైక్ నడుపుతున్నారు తప్ప తమ వల్ల పక్కవాళ్ల ప్రాణాలు పోతాయేమో అనే ఆలోచన లేదు. మొత్తానికి ఇక్కడ ఒకరి నిర్లక్ష్యం మీ కుటుంబాన్నే కాదు, మరో కుటుంబాన్ని జీవితాంతం బాధపడేలా చేస్తుంది.